తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు రాత్రి తొలి వాహనమైన పెద్ద శేష వాహనంపై స్వామివారు విహరించనున్నారు. 9 రోజుల పాటు వివిధ రకాల వాహనాలపై భక్తులను అనుగ్రహించనున్నారు. అలాగే వాహన సేవల పరమార్థం వివరాలపై టీటీడీ ప్రధాన అర్చకులు కృష్ణ దీక్షితులతో మా కరెస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్. ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు స్వామివారు ఉదయం రాత్రి కూడా వివిధ వాహనాలపై ఊరేగుతూ కూడా భక్తులను దర్శనమిస్తున్నారు. ఇక వాహన సేవల ప్రత్యేకత ఏమిటి, వాహన సేవల ద్వారా భక్తులకు స్వామివారు ఎలాంటి సందేశం ఇస్తారు? మనతో పాటు టీటీడీ ప్రధాన అర్చకులు కృష్ణస్వామి దీక్షితులు వారు ఉన్నారు. స్వామి, చెప్పండి, ఎట్లా అసలు ఈ వాహన సేవకి స్వామివారు ఎలాంటి సందేశం ఇస్తారు? ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మనం ఈ నెల 3వ తారీఖున అంకురార్పణ సేనాధిపతి ఉత్సవంతో ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఈరోజు అంటే 4వ తారీఖు శుక్రవారం రోజున ధ్వజారోహణము, పెద్ద శేష వాహనంతో బ్రహ్మోత్సవాలకి మనం నాంది పలికినట్లు అవుతుంది. తొలిగా ఈ బ్రహ్మోత్సవాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో సాక్షాత్ బ్రహ్మదేవుడే మహావిష్ణువుకు నిర్వహించే బ్రహ్మోత్సవాలు కాబట్టి ఒక సంస్కృత పదం బ్రహ్మోత్సవం అంటే 2 పదాలు, బ్రహ్మ ఉత్సవం. బ్రహ్మదేవుడు సాక్షాత్తుగా దిగి వచ్చి శ్రీవారికి నిర్వర్తించే బ్రహ్మోత్సవాలుగా దీన్ని మనం పరిగణించవచ్చు. ఇది స్వామివారి ఆజ్ఞతో బ్రహ్మదేవుడు నిర్వర్తించే బ్రహ్మోత్సవాలు ఇవి. ఇలా మొదలైన ఈ బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు కొనసాగుతాయి. ఉదయము సాయంకాలము 2 పూటల స్వామివారు వివిధ వాహన సేవల్లో భక్తుల్ని 4 మాడ వీధుల్లో అనుగ్రహించడం అనేది జరుగుతుంది. ఈ 9 రోజులు ఎంతో విశేషమైన దినముగా మనం బ్రహ్మోత్సవంలో 5వ రోజుని చెప్పుకుంటాము. ఆ రోజే స్వామివారు ఆయనకి ఎంతో ప్రీతి అయిన గరుడు వాహనం పైన ఊరేగుతూ మూల విరాటికి సదా సమర్పణలో ఉండే లక్ష్మీహారము తీసుకుని వచ్చి మలయప్ప స్వామికి అలంకరించి గరుడ వాహనం పైన స్వామిని దర్శించుకోవడం అనేది ఎంతో శ్రేష్టమైనది. లక్షలాదిగా భక్తులు ఇక్కడికి తరలిరావడము, ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం అనేది మనం చూస్తూనే ఉంటాం. అలాగే దాని తర్వాత స్వామివారి మహారథం ఎంతో విశేషమైంది. రథంలో స్వామివారిని దర్శించుకుంటే మనకి ఎటువంటి రుగ్మతులున్నా తొలగిపోతాయని అపారమైన విశ్వాసం భక్తజనులందరికీ. చివరిగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చక్ర స్నానం, లక్షలాది భక్తులు పాల్గొనే ఈ చక్ర స్నానంలో పుష్కరిణిలో స్నానం ఆచరించిన వారందరూ వారి కోరికలు అయితేనేమి, వారి కష్టాలు అయితేనేమి అన్ని స్వామివారిని చల్లగా చూస్తారని అపారమైన నమ్మకం ప్రజలకు. ఈ విధంగా 9 రోజులు తిరుమలలో దివ్యంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. ఇందులో భాగంగా ఈ రోజు మొదటి రోజు పెద్ద శేష వాహనం ఉంటుంది. 9 గంటలకి వాహన సేవ సుమారుగా ప్రారంభమయ్యి దాదాపు 2 గంటల సేపు స్వామివారి మాడా వీధుల్లో విహరిస్తూ పెద్ద శేష వాహనంపై భక్తులందరినీ అనుగ్రహించడంతో ఈ బ్రహ్మోత్సవాలు వాహన సేవలు ప్రారంభమవుతాయి. స్వామివారు వాహనాల పైన ఊరేగటం, ఇలా వాహన సేవలకు పరమార్థం ఎలా అనుకోవాలి స్వామి? ఇప్పుడు శేష వాహనం కానీ, గరుత్మంతుల వాహనం కానీ, ఇలా రకరకాల సింహ వాహనం కానీ ఎలాంటి సందేశం ఇస్తారు దాని ద్వారా? స్వామివారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూట ఒక్కొక్క వాహనంలో భక్తులను అనుగ్రహించడానికి ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి. హనుమంత వాహనము, గరుడు వాహనము ప్రత్యేకంగా దాసభక్తికి నిర్వచనంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే పెద్ద శేష వాహనం అంటే ప్రత్యేకించి మనం రామావతారంలో లక్ష్మణస్వామిగా, కృష్ణావతారంలో బలరాముడిగా స్వామివారిని వెన్నంటే ఉండి వైకుంఠంలో శేషసాయిగా స్వామివారిని నిరంతరం మోస్తూ ఉండేదే పెద్ద శేష వాహనం. ఇలా వివిధ వాహనాల్లో స్వామివారు భక్తులను అనుగ్రహించడానికే ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అర్చక స్వాములు కూడా చెప్తున్న పరిస్థితి, వాహన సేవల ద్వారా పరమార్థం ఎలాంటిదో వివిధ రకాల వాహనాల పైన తన యొక్క ఆ రూపాలను కూడా స్వామివారు గతంలో తన ఏదైతే అవతారాల్లో దశావతారాల్లో ఉన్న రూపాలను కూడా ప్రతిబింబిస్తూ కూడా వాహన సేవల్లో స్వామివారి భక్తులు అనుగ్రహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద భక్తులు కూడా ఎంతో పెద్ద సంఖ్యలో ఇక్కడ మాడ వీధులకు చేరుకుంటున్నారు. వాహన సేవలు వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా గరుడ సేవ లాంటి ఉత్సవానికి లక్షలాదిగా భక్తులు తరలి వచ్చే అవకాశం అయితే ఉంది. దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా టీటీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడ కోలాహల పరిస్థితి. కెమెరామెన్ వేరేతో వర్మ, ఐ న్యూస్, తిరుమల.